ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు. సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్. కవిత 11 కిలోల బరువు తగ్గింది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూద్దాం ఒక్కసారి. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితుల్లో సిసోడియాను శాశ్వతంగా జైల్లో ఉంచలేమని, ఇది ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని స్పష్టం చేసింది. జైల్లో పెట్టడం కంటే బెయిల్ ఇవ్వడం కనీస న్యాయ సూత్రమని పేర్కొంది. బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి సాగదీయడం శిక్షణ పరిణమించకూడదంటూ దిగువ కోర్టు, హైకోర్టులను సుప్రీం ధర్మాసనం మందలించింది. బెయిల్ అనేది నిబంధన, జైల్ అనేది మినహాయింపు కావాలని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ కేసులో దాదాపు 493 మందిని సాక్షులుగా పేర్కొన్నారని, సమీప భవిష్యత్తులో సిసోడియాపై విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సిసోడియాపై దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ప్రశ్నించగా, కేసులో ఛార్జ్షీట్ దాఖలైన నెల రోజుల్లో విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. కేసు విచారణలో జాప్యానికి నిందితులే కారణమని, వారిని విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. అయితే సాక్ష్యాలన్నీ డాక్యుమెంట్లోనే ఉన్నప్పుడు వాటిని ఎలా తారుమారు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆయన బెయిల్ను గత ఏప్రిల్లో రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించగా, సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగా మేలో ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. జూన్లో సుప్రీంకోర్టు సైతం బెయిల్ నిరాకరించింది. కాగా సిసోడియా సచివాలయానికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఈడీ, సిబిఐ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. పారిపోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడమే కారణాలు సిసోడియాకు వర్తించవని పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై విచారణలో మితిమీరిన జాప్యమే ఈ బెయిల్ ఇచ్చేందుకు కారణమని ధర్మాసనం తెలిపింది. 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేయగా, ఆ తర్వాత 2 వారాలకు ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఢిల్లీ మద్యం కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, పాస్పోర్ట్ను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని, ఢిల్లీ వదిలి వెళ్లరాదని, ప్రతి సోమ గురువారాల్లో 2 సార్లు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని సిసోడియాకు షరతులు విధించింది. శుక్రవారం సాయంత్రం సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక కేజ్రీవాల్ కవితకు మార్గం సుగమం. సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ ఇవ్వడంతో ఇదే కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్కు ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దిగువ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ సిబిఐ ఆయన్ను మళ్ళీ అరెస్ట్ చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత విషయం బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్లో ఉందని, వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానున్నదని బీఆర్ఎస్ న్యాయ వర్గాలు తెలిపాయి. సో ఇగో ఇది సిసోడియా కుటుంబం ఎంటర్టైన్ చేస్తూ ఆయన్ని స్వాగతం పలికినటువంటి సంఘటన ఇది. ఆ ఫోటో ఇది. ఏదేమైనా దొంగలు, లంగలు దేశాన్ని దోచుకోవాలనేటువంటి ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున స్వాగతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. హవెవర్ ఇక్కడ తప్పు ఈడీది ఉన్నది, సిబిఐది కూడా ఉన్నది. వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాపర్ ఆధారాలు సమర్పించకపోవడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అంశం ఇక్కడ. అండ్ దట్టు ఆయన మీద ఇప్పటివరకు మళ్ళీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలే. ఛార్జ్షీట్ ఫైల్ చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎన్ని రోజులని కోర్టు కూడా చూస్తుంది చెప్పండి? ఏ కోర్టు అయినా సరే, ఎవరి విషయంలో అయినా సరే. ఆఖరికి ఆ మర్డర్లు చేసిన వాళ్ళు, దేశం మీద బాంబులు వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసి హక్కులు కాపాడదాం అని అంటా ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బెయిల్ రావడం పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు కవిత జైల్లో ఉంటుంది, ఆమెకు వారానికో నెలకో ఖర్చు 10 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో అవుతున్నదంట, 30 లక్షలంట. సో దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోవచ్చు మనం ఏ దేశంలో మనం ఉన్నాం, ఎలాంటి డబ్బులు పెడితే ఎలాంటి పనులు అవుతాయి అనేటువంటిది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు. సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్. కవిత 11 కిలోల బరువు తగ్గింది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూద్దాం ఒక్కసారి.
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితుల్లో సిసోడియాను శాశ్వతంగా జైల్లో ఉంచలేమని, ఇది ఆయన ప్రాథమిక హక్కులకు భంగంకరమని స్పష్టం చేసింది. జైల్లో పెట్టడం కంటే బెయిల్ ఇవ్వడం కనీస న్యాయ సూత్రం అని పేర్కొంది. బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి సాగదీయడం శిక్షణ పరిణమించకూడదంటూ దిగువ కోర్టు హైకోర్టులను సుప్రీం ధర్మాసనం మందలించింది. బెయిల్ అనేది నిబంధన, జైల్ అనేది మినహాయింపు కావాలని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ కేసులో దాదాపు 493 మందిని సాక్షులుగా పేర్కొన్నారని, సమీప భవిష్యత్తులో సిసోడియాపై విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సిసోడియాపై దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ప్రశ్నించగా, కేసులో ఛార్జ్షీట్ దాఖలైన నెల రోజుల్లో విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. కేసు విచారణలో జాప్యానికి నిందితులే కారణమని, వారిని విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. అయితే సాక్ష్యాలన్నీ డాక్యుమెంట్లోనే ఉన్నప్పుడు వాటిని ఎలా తారుమారు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆయన బెయిల్ను గత ఏప్రిల్లో రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించగా, సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగా మేలో ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. జూన్లో సుప్రీంకోర్టు సైతం బెయిల్ నిరాకరించింది. కాగా సిసోడియా సచివాలయానికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఈడీ, సిబిఐ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. పారిపోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడమే కారణాలు సిసోడియాకు వర్తించవని పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై విచారణలో మితిమీరిన జాప్యమే ఈ బెయిల్ ఇచ్చేందుకు కారణమని ధర్మాసనం తెలిపింది. 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేయగా, ఆ తర్వాత 2 వారాలకు ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఢిల్లీ మద్యం కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, పాస్పోర్ట్ను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని, ఢిల్లీ వదిలి వెళ్లరాదని, ప్రతి సోమ గురువారాల్లో 2 సార్లు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని సిసోడియాకు షరతులు విధించింది. శుక్రవారం సాయంత్రం సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ కవితకు మార్గం సుగమం. సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ ఇవ్వడంతో ఇదే కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్కు ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దిగువ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ సిబిఐ ఆయన్ను మళ్ళీ అరెస్ట్ చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత విషయం బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్లో ఉందని, వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానున్నదని బీఆర్ఎస్ న్యాయ వర్గాలు తెలిపాయి. సో ఇగో ఇది సిసోడియా కుటుంబం ఎంటర్టైన్ చేస్తూ ఆయన్ని స్వాగతం పలికినటువంటి సంఘటన ఇది. ఆ ఫోటో ఇది. ఏదేమైనా దొంగలు, లంగలు దేశాన్ని దోచుకోవాలనేటువంటి ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఎత్తున స్వాగతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. హవెవర్ ఇక్కడ తప్పు ఈడీది ఉన్నది, సిబిఐది కూడా ఉన్నది. వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాపర్ ఆధారాలు సమర్పించకపోవడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అంశం ఇక్కడ. ఆయన దట్టు ఆయన మీద ఇప్పటివరకు మళ్ళీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలే.